शिल्पेषु पत्नी किल तेजपुत्रे महादेवी इंद्रपत्नी सृष्टि शुभदृष्टि ज्येष्ठि परमेष्टि सौमित्र्यौ सौंदर्य कोमलांगी वधूवराभ्यां वरदावन्तो मूर्ते सावधाना लक्ष्मी सावधाना परब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम नमो शिवाय नमस्ते ददातनः महेरणाय शिक्षते नमः शिवमोरसः तस्य भाजयते औषधीर्घमोरनः तस्मारङ्गमानवो यशिक्षया यतिमदा आपो जनयदाचलः ओम भद्रभद्रभद्रमादिभ्यो नमो नमः। ओम देवस्ता सुभदा मनुष्याभिर्देव सुलकाः पूयमानः अभिचन्द्रा भक्तवेनो विश्वानो विश्वास्यदनो देवसोमः। ओम वस्त्रयुग्मं समर्पयामि वस्त्रयुग्मानन्तरवक्षान् समर्पयामि। ओम यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतिर्यस्सहजं प्रसादपवित्रं मलमस्तदेशः यज्ञोपवीतं समर्पयामि यज्ञोपवीतानन्तरवक्षान् समर्पयामि। ओम गन्धद्वारान्तरादर्शां नित्यपुष्टान् करिष्ये ईश्वरीं सर्वभूतानां दिव्यं सर्वदा मङ्गलप्रदो मयानकं महादेवात्मभ्यं दास्यामि सुन्दरः आयनेते परायणे दूर्वारोहन्त पुष्पिणीः ददाश्चकुण्डलीकाणैः समुद्रस्य शिवावसन्तो विशेषं वृष्या सौमनस्य वस्त्रोदये वृष्या ओम मुनियाञ्जेर्गमायुरस्तु शिरश्रेमन्त्र्या शिवावस्य विशेषं वृष्या सौमनस्य वस्त्रोदये वृष्या शिरश्रेमन्त्र्या शिवावसन्तो कलशेषं वृष्या सौमनस्य वस्तु అక్షతలు పట్టుకోండి అక్షతలు ఎందుకు పట్టుకోవాలంటే శుభప్రదమైనటువంటి అక్షతలు పురోహితులకు అక్షతలు ఇచ్చి అయ్యగారు ఆశీర్వదించండి అంటే ఎందుకు అక్షతలు ఎందుకు ఇవ్వాలి బట్టలు ఇవ్వచ్చుగా గోధుమలు ఇవ్వచ్చుగా కందులు ఇవ్వచ్చుగా నవధాన్యాలు ఏమైనా ఇవ్వచ్చు అక్షతలు ఎందుకు ఇవ్వాలి అంటే అక్షతలతో పసుపుతో కూడుకున్నటువంటి లక్ష్మీ స్వరూపిణి ఎవరికైనా ధనమూలం విధం జగత్ ముందుగా అధికమైన డబ్బు కావాలి డబ్బు ఉంటే అన్ని వస్తాయి ఇది కలియుగ లక్షణం అందుకోసం ఆ అక్షతలు ఇచ్చి అయ్యగారు ఆశీర్వదించండి మాకు కావలసినటువంటి ధనధాన్యం అన్ని కూడా ప్రసాదించండి అని చెప్పి అయ్యగారికి అక్షతలు ఇస్తారు అక్షతలు తదాస్తు అని అయ్యగారు ఇస్తారు అందుకే అక్షతలు ఎందుకు పట్టుకుంటున్నాం మాకు శుభం జరగాలి ధనము కావాలి ధాన్యం కావాలి అనే సత్సంకల్పంతో ఆ అక్షతలు పట్టుకోవడం జరిగింది మహాదేవి विष्णुपत्नी सृष्टि शुभ दृष्टि ज्येष्ठि परमेष्टि सौमित्रियं सौंदर्य कोमलांगी वधूवराभ्यां वरदा भवन्तु सावधाना शुभलग्ने सावधाना। जय श्री राम जय श्री राम जय हनुमान जय हनुमान। समस्त భక్త మహాశయులకు తెలియజేయనిదేమనగా స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర శుద్ధ అష్టమి అనగా 16/4/2024 నుంచి చైత్ర శుద్ధ నవమి అనగా 17/4/2024 బుధవారం వరకు శ్రీ 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 సీతా శ్రీరామచంద్ర స్వామి
కళ్యాణ మహోత్సవం గ్రామం అనంతారం రొడ్డం బ్రహ్మపురి మండలం జిల్లా జగిత్యాల దేవాలయంలో కళ్యాణ మహోత్సవములు మహావైభవముగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కార్యక్రమ వివరాలు 16/4/2024 మంగళవారం రోజున శ్రీ సీతా శ్రీరామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వాముల వారికి అనంతారం రొడ్డాం అనంతారం గ్రామ భక్తులందరి చేతుల మీదుగా పంచామృతాభిషేకం చేయడం జరిగింది. మరియు ఉదయం 10 గంటలకు ప్రధాన కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, మధ్యాహ్నం 11 గంటలకు అగ్ని ప్రతిష్ఠ, శ్రీరామ మహాయజ్ఞం మరియు ఆంజనేయ స్వామి యజ్ఞం చేయడం జరిగింది. సాయంకాలం 7 గంటలకు కుంకుమ పూజా కార్యక్రమం గత రోజు మంగళవారం చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అనగా బుధవారం రోజున ఉదయం 8 గంటలకు స్వాముల వారికి పంచామృతాభిషేకం మరియు అలంకరణ నిత్యార్చన కార్యక్రమం పురోహితులు మరియు భక్తుల చేతుల మీదుగా జరపడం జరిగింది. ఉదయం 9 గంటలకు శ్రీ సీతా శ్రీరామచంద్ర లక్ష్మణ ఆంజనేయ స్వామి వారి విగ్రహములను వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మశ్రీ గుగ్గిళ్ళ పురుషోత్తమాచార్యుడు ధర్మపత్ని నిత్యశ్రీ మా యొక్క గృహము నుండి